హాయ్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాళ మనం C++లో నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసేటప్పుడు చూడండి, ఇక్కడ మీకు కొంచెం ఇక్కడ కొన్ని లైన్స్ వేరే ఉన్నాయి. ఏంటి అంటే ఆ లైన్స్ ఒకటి సిస్టమ్ పాజ్ అని ఒకటి, నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని. చూడండి, వీటిని మామూలుగా యూజ్ చేసినా చేయకపోయినా ఏం కాదు, కాకపోతే యూజ్ చేయకపోతే ఏమవుతుంది చూడండి. మామూలుగా చెప్తున్నాను, యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అంటే ఇప్పుడు ఇది ఇవ్వలేదనుకోండి, దీనిలో అన్ని స్టాండర్డ్ లైబ్రరీస్ అన్నీ దీనిలోనే రైట్ చేసి ఉంటాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇవ్వలేదనుకోండి, అంటే అప్పట్లో సి కంపైలర్స్ వేరే ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను కామెంట్ చేసి ఈ లైన్ని డెడ్ చేసేసాను, ఇలా రాయాల్సి వచ్చేది. ఏంటిది, ఎస్టీడీ అని రాసి ప్రతి లైన్కి రాయాలి. ఇది రాస్తేనే అప్పుడు మాత్రమే మీకు ప్రోగ్రామ్ వచ్చేది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే లైన్ ప్రింట్ చేస్తున్నాను కాబట్టి ఎస్టీడీ అని రాసి ఈ 2 కాలమ్స్ పెట్టేశాను. ఒక 100 లైన్లు ఉన్నాయనుకోండి, ప్రతి లైన్ ముందట ఇది పెట్టేస్తామా? పెట్టాం కదా. అలాంటప్పుడు డైరెక్ట్ మనం ఈ పైన ఇది ఒక్కసారి రాస్తే ఆ ఎస్టీడీ అనేది ప్రతిసారి మనం కన్సోల్ స్క్రీన్కి ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టు. ఓకేనా, అవుట్పుట్ స్క్రీన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, అందుకోసం అది రాస్తాం. సిస్టమ్ పాజ్ అంటే మీకు తెలుసు, సిస్టమ్ పాజ్ అంటే మీకు ఇంతకుముందు గెట్సిహెచ్ యూజ్ చేసాను చూసారా, అలా ఇది యూజ్ చేస్తాం అన్నట్టు. అంటే స్క్రీన్ అక్కడే పాజ్ కావడానికి. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. దానికోసం ఏం చేస్తామంటే ఇందులోకి వెళ్ళేసి కంపైల్ అండ్ రన్ అని అన్నాం, దాన్ని క్లిక్ చేసేస్తే మీకు డైరెక్ట్ దాని అవుట్పుట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసింది చూడండి, హలో హఫీజ్ ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ వచ్చింది. మనం గెట్సిహెచ్ ఇచ్చినప్పుడు మీకు ఇది రాలేదు, చూసారో లేదో. ఓకేనా, దీనిలో ఇప్పుడు మనం ఏంటి అంటే సిస్టమ్ పాజ్ అని ఇచ్చినప్పుడు ఆ స్క్రీన్ అనేది వచ్చింది అన్నట్టు. ఓకే, అయితే చూడండి, ఇక్కడ మనం మరి అదంతా ఒకటే లైన్లో రాకుండా వేరే లైన్లో రావాలనుకోండి, అంటే హలో హఫీజ్ అనేది ఒక లైన్లో రావాలి, తర్వాత వచ్చేసి ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ అనేది వేరే లైన్లో రావాలనుకోండి. దానిలో ఏం చేస్తాం, మనం స్లాష్ అని యూజ్ చేస్తాం. దీనిలో సి లాంగ్వేజ్లో కదా. చూడండి, మనకు దీనికి 2 పద్ధతులు ఉంటాయి అలా ఒక లైన్ కింద ఒకటి రావడానికి. ఒక పద్ధతి అయితే ఏంటంటే అది C++లో యూజ్ చేసే పద్ధతి. ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ సిఅవుట్ అని టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎండ్ ఎల్ అని ప్రెస్ చేయండి. ఎండ్ ఎల్ అంటే ఏంటంటే ఎండ్ లైన్ అని అర్థం అన్నట్టు. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, దీనిలోకి వెళ్ళేసి రన్ చేసేసి రన్ అండ్ ఎగ్జిక్యూట్ క్లిక్ చేసుకుంటే అది రన్ అండ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అదేంటంటే మనకి ఇక్కడ ఒకటే లైన్లో కాకుండా చూడండి, హలో హఫీజ్ అనేది ఒక లైన్లో వచ్చేసింది, ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ అనేది ఇంకొక లైన్లో వచ్చింది. ఈ ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ ఎందుకు వచ్చిందో మీకు అర్థమైపోయింది కదా. సిస్టమ్ పాజ్, ఇక్కడ సిస్టమ్ రాసి ఇక్కడ పాజ్ అనేది రాయడం వల్ల వచ్చేసింది. మీరు గెట్సిహెచ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే చూడండి, ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే సింపుల్గా మనం ఇదంతా రాయకుండా ఒకటే లైన్లో కూడా వేయచ్చు. మనం దీన్ని సిలో ఎక్కువ యూజ్ చేస్తాం కదా. ఇక్కడ స్లాష్ పేస్ట్ చేసి ఎన్ని ఇచ్చేస్తే అదేంటంటే ఇది కూడా మనకి ఏంటంటే ఒక లైన్ కింద ఒకటి రావడానికే యూజ్ చేస్తాం. ఎండ్ ఎల్ అనేది ఏంటంటే C++లో ఎక్కువ యూజ్ చేస్తారు. స్లాష్ ఎన్ అనేది ఏంటంటే సి లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం. సి లాంగ్వేజ్లో ఉన్న కోడింగ్ కూడా మనం C++లో యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను ఇది ఇచ్చేసాను అన్నట్టు. చూడండి, మనం ఇక్కడ స్లాష్ ఎన్ కాకుండా స్లాష్ టీ కూడా యూజ్ చేయొచ్చు. చెప్పినా కదా మీ వీటిని ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటారు అని సి లాంగ్వేజ్లో. మీరు ఆ లెసన్ ఫాలో అయితే ఇది ఈజీగా అర్థమైపోతుంది. స్లాష్ టీ అని ఇచ్చేస్తే ఏంటంటే మీకు కొంచెం స్పేస్ వచ్చి వస్తాయి అన్నట్టు. చూడండి, దీన్ని కూడా మనం రన్ అండ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ స్లాష్ టీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం గ్యాప్ వచ్చి హలో హఫీజ్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది చూసారా. ఈ గ్యాప్ రావడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే స్లాష్ టీ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా, ఇంతేకాకుండా మనం వేరియబుల్స్ అంటే తెలుసుగా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంట్ ఏ ఈక్వల్ టు 2 అని ఇచ్చేసాను అనుకోండి, ఏ అని తీసేసుకున్నాను, ఇది అంటాం అన్నట్టు మనం. ఓకేనా, ఏ అనేది ఒక వేరియబుల్. ఓకేనా, ఏకి మనం ఏదైనా వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు నేను ఇక్కడ 20 అని ఇచ్చేసాను. ఓకేనా, ఇచ్చేసి దీన్ని సిఅవుట్ చేయాలంటే ఏం చేస్తాం, సిఅవుట్. ఓకే, దేన్ని ప్రింట్ చేయాలి, మనం ఏని ప్రింట్ చేయాలి అని ఇచ్చేయచ్చు. ఓకేనా, ఇచ్చేసి ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ నేమ్ ప్రింట్ అవుతుంది, తర్వాత వచ్చేసి 20 ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ అని వచ్చింది. అలా కాకుండా దాన్ని వేరే లైన్లో ప్రింట్ చేయాలంటే మీకు ఇంతకుముందు అని చెప్పింది ఏంటి అంటే ఇక్కడ స్లాష్ అని ఇచ్చేసేసుకోండి అని. ఓకేనా, స్లాష్ అని ఇచ్చేసేసుకొని మనం దీన్ని రన్ అండ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఏమవుతుందంటే అన్ని వేరే లైన్లలో వచ్చేస్తాయి అన్నట్టు. చూడండి, ఇక్కడ మనం కంపైల్ చేసి చూద్దాం మళ్ళీ ఒకసారి. మనం ఇన్వర్టెడ్ కామర్స్లలో ఇవ్వలేదు దాన్ని. సరే, ఓకే, దాన్ని ఇలా కూడా ఇవ్వచ్చు అని చెప్పేసానుగా, ఎండ్ ఎల్. ఓకే, ENDL అని ఇచ్చేసి ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు రన్ అయింది. హలో హఫీజ్ 20 తర్వాత వచ్చేసి ప్రెస్ కీ ఎనీ కీ టు కంటిన్యూ అని వచ్చేసింది. ఓకేనా,
తర్వాత చూడండి మనం ఇంకొక వేరియబుల్ తీసేసుకుందాం, ఇంకొక వేరియబుల్ కూడా తీసేసుకుని దాని రెండింటిని యాడ్ చేద్దాం. దానికోసం ఇంటి ఏ బి అని తీసేసుకున్నాం, బి ఈక్వల్ టు 30. ఓకే, ఈ రెండింటిని సమ్ చేయాలంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ టైప్ చేసాం చూడండి, ఏబి ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత చూడండి మనం ఇంతకుముందు ఇక్కడ ఎండెల్ యూజ్ చేసాం కదా, అలాగా మనం యూజ్ చేసుకోవచ్చు అంటే స్లాష్ అని యూజ్ చేయొచ్చు. స్లాష్ అని యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్వర్టెడ్ కామర్స్లో ఇవ్వాలి, ఎండెల్ అనే దానికి అవసరం లేదు. తర్వాత ఇక్కడ దేన్ని ప్రింట్ చేస్తున్నామంటే మనం బీని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ సీఅవుట్ చేస్తున్నాం. దేన్ని సీఅవుట్ చేస్తున్నామంటే ఏని ఉన్న బీని సీఅవుట్ చేస్తున్నాం, అంటే ప్రింట్ తీసుకున్నాం. దానికోసం ఏంటంటే 20 + 30 ఎంత 50 అనేది ఇక్కడ మనకు ప్రింట్ అవుతుంది. దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇందులోకి వెళ్ళేసి కంపైల్ అండ్ రన్ చేసేస్తే మనకి ఏంటంటే చూడండి ఇక్కడ అవుట్పుట్ అనేది ఏమొచ్చింది అంటే హలో ఆఫీస్ 20, 30, 50 అని వచ్చేసిందిగా. ఇలా కాకుండా మనం ఒక a + b = 30 అలా రావాలనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చూడండి ఇక్కడ మనం ఇన్వర్టెడ్ కామర్స్లో రాయండి. ఎప్పుడైనా సరే మనకు స్క్రీన్ మీద అదే ప్రింట్ కావాలనుకోండి, అంటే ఇట్లా మనకి ఇప్పుడు a + b = ఇలాగే ప్రింట్ కావాలనుకోండి. అలాంటప్పుడు ఏంటంటే మనం ఇన్వర్టెడ్ కామర్స్లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇలా ఇన్వర్టెడ్ కామర్స్లో టైప్ చేసుకొని మనం దీన్ని మళ్ళీ రన్ చేసేస్తాం. చూడండి దీనిలోకి వెళ్ళేసి ఎగ్జిక్యూట్ అండ్ రన్ చేసేస్తే కంపైల్ అండ్ రన్ చేసుకున్నాం. రన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఇట్లా చూసారు ఇక్కడ a + b = 50 అని వచ్చేసింది కదా. అలా కాకుండా నాకు అది వేరే లైన్లో రావాలి అంటే ఇంతకుముందే చెప్పేశాను, మీకు ఏం చెప్పేశాను అంటే స్లాష్ అని ఇవ్వమని. ఓకేనా, స్లాష్ అనేది ఎలా ఇస్తామంటే ఇన్వర్టెడ్ కామర్స్లో /n అని ఇచ్చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ చేసేస్తే మనకి ఏమవుతుంది అంటే అది అన్ని వేరే వేరే లైన్లో ప్రింట్ అవుతాయి అన్నట్టు. ఓకేనా, చూడండి ఇప్పుడు ఇక్కడ హలో హఫీజ్ అని వచ్చేసింది, 20 అని వచ్చేసింది, 30, a + b ఎంత అంటే 50 అలా ప్రింట్ చేయడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎప్పుడైనా సరే ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్లో మనం ఏమి ఇస్తామో మనకు అవుట్పుట్లో కూడా మనకు అది ఇలాగే ప్రింట్ అవుతుంది అన్నట్టు. ఇలా a + b ఇస్తేనేమో ఇన్వర్టెడ్ కామర్స్లో ఇవ్వకుండా దాన్ని అడిషన్ చేసేసింది అది. ఓకేనా, ఒకవేళ మీకు అడిషనే కాకుండా సబ్ట్రాక్షన్ కావాలంటే మైనస్ అని ఇచ్చేయండి. ఇచ్చేసి సేమ్ ఇంతకుముందు కంపైల్ అండ్ రన్ అయినా ప్రెస్ చేయండి, లేదా కీబోర్డ్లో F9 ప్రెస్ చేయమని చెప్పాను కదా. ఇక్కడ కంపైల్ అండ్ రన్ ప్రెస్ చేసిన కూడా రన్ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తుందంటే అది మైనస్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా, ఇలా మనం అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఏది కావాలంటే అది ఇక్కడ సింబల్ యూజ్ చేసుకొని ఈ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇవర్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.